పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు మీ కుటుంబాలకి తోడై ఉండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక అమూల్యమైనటువంటి మాటను మనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1-2 వచనాలను మనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1-2 వచనాలు. ఆయన జనసమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను. హల్లెలూయా. దేవుని వాక్యం మనలో ఎలా ప్రయాణము చేయాలి అనే అంశాలను మనం ధ్యానం చేస్తున్నాం. ఈ కొన్ని రోజులు మీకు వినబడతాయండి. మీరు చక్కగా రోజు గనక ఈ మన్నాలను వింటూ ఉంటే ఈ అమూల్యమైన మాటల్ని మీరు తెలుసుకుంటారు, ఆ వాక్యాన్ని అనుసరిస్తారు. దేవుని వాక్యం మనలో ఎలా ప్రయాణం చేయాలో కూడా మీరు నేర్చుకుంటారు. దాని ప్రకారం జీవిస్తే జీవితాలను కూడా మార్చుకుంటారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చూడండి, అమూల్యమైనటువంటి మాటను మనం చదువుకుంటున్నాం. యేసు ప్రభువారు ఈ భూమి మీద సంచరిస్తున్నటువంటి దినాల్లో ఆయన కొండ ఎక్కి కూర్చొని జనసమూహాన్ని చూసి బోధ చేయటానికి నోరు తెరిచి ప్రారంభించారంట. చూడండి, అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను అంటూ చాలా సందేశాలని అక్కడ తెలియజేస్తూ వచ్చారండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు అంటూ చాలా విషయాలని దేవుడు తన ప్రజలకి తెలియజేస్తూ వచ్చారు. ఇక్కడ మనం ధ్యానం చేస్తున్నటువంటి అమూల్యమైన మాట ఏంటంటే, యేసు ప్రభువారు నోరు తెరిచి బోధ చేయటం ఆరంభించారండి. అంటే ఆయన నోటి నిండా ఏముంది అంటే దేవుని వాక్యం ఉందండి. దేవుని వాక్యం ఉంది. ఆయన పిల్లలుగా మన నోటి నిండా కూడా దేవుని వాక్యమే ఉండాలండి. మనం నోరు తెరిస్తే దేవుని మాటలే వినపడాలి, దేవుని గురించే వినపడాలి. ఇంకా వ్యర్థత ఏది కూడా వినపడకూడదు. చూడండి, ఈరోజు క్రైస్తవులని పిలువబడుతున్న వారిని మనం చూస్తే నోరు తెరిస్తే చాలామంది నోట్లో నుండి అబద్ధాలు వస్తాయి. చాలామంది నోరు తెరిస్తే బూతులు వినపడతాయండి. చాలామంది నోరు తెరిస్తే నేను క్రైస్తవుల గురించే చెప్తున్నాను సుమా, చాలామంది దేవుని నమ్ముకున్న వాళ్ళే మోసకరమైన మాటలు మాట్లాడతారు. వీళ్ళు దేవుని పిల్లలు అంటానికి సరిపోయిన వాళ్ళు కాదండి. యేసు ప్రభు వారు ఏం చెప్తారంటే, మీరు నన్ను పోలి నడుచుకోండి, మీరు నా స్వారూప్యంలోనికి రండి అని యేసయ్య చెప్పారు. చాలా స్థలాల్లో ఆయన మనకు మాదిరిగా ఉన్నారు. ఆయన భూమి మీద సంచరించినటువంటి దినాల్లో ఆయన ఎలా ప్రవర్తించారు అంటే, ఆయన ఎక్కువ ప్రార్థన చేశారు. ఆయన దేవుని పేరట చాలా స్వస్థతలు చేశారు. ఆయన ద్వారా అద్భుతాలు జరిగాయి. యేసు ప్రభువారి ద్వారా గొప్ప సూచక క్రియలు జరిగాయి. యేసు ప్రభువారి ద్వారా దెయ్యాలు వెళ్ళగొట్టబడ్డాయి. యేసు ప్రభువారు దీన మనస్సు కలిగి ఉన్నారు. యేసు ప్రభువారు లోబడి ఉన్నారు. ముఖమును ఉమ్మి వేసినా తుడుచుకొని వెళ్ళిపోయాడు. ఈ చెంప మీద కొడితే ఈ చెంప చూపించమని చెప్పారు. ఆయన ఎందుకు అలాగా చేసుకుంటూ వెళ్ళారు అంటే, ఆయన ఏమి చేయలేని అసమర్థుడై కాదండి. ఆయన పిల్లలుగా మనం ఈ లోకంలో ఎలా బ్రతకాలో ఆయన నేర్పించి వెళ్ళారు. ఇప్పుడు ఆయన్ని పోలి ఆయన పిల్లలుగా మనం నడవాలి అంటే ఆయన చేసిన బోధనే మనం నేర్చుకోవాలి. ఆయన నోటితో ఎలా మాట్లాడారో, ఎలా దీనంగా ఉన్నారో, ఎలా పరిశుద్ధంగా బ్రతికారో, తిరుగు సమాధానం చెప్పకుండా దీన మనసుతో ఎలా తగ్గించుకొని ఉన్నారో, ఆయన పిల్లలుగా మనం అలాగే బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన చాలాసార్లు చెప్పారు, నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అని చెప్పారు. ఆయన పిల్లలుగా
ఆయనలాగా మనం ఉండాలని కోరుకున్నాడు. కానీ ఈనాడు ఆయన పిల్లలుగా పిలువబడుతున్నటువంటి చాలామంది క్రైస్తవులు దేవుని నామానికి అవమానకరంగా బ్రతుకుతున్నారు. యేసు ప్రభువారు నోరు తెరిచి బోధ చేశారు. జీవితంలో ఆయన ఏది బోధించారో దాన్ని ఖచ్చితంగా పాటించారండి. కానీ ఈనాడు ఆయన బోధలు వింటూ ఆయన పిల్లలమని చెప్పుకునే క్రైస్తవులు చాలామంది అబద్ధాలు ఆడుతూ మోసాలు చేస్తూ దేవుని నామానికి అవమానకరంగా మాట్లాడుకుంటూ బూతులు మాట్లాడుకుంటూ నోటితో పోకిరి మాటలు మాట్లాడుతూ అబద్ధాలు చెప్తూ మోసకరంగా మాట్లాడుతున్నారు. సరస సంబంధమైన మాటలు మాట్లాడుతూ ఇవన్నీ కూడా అపోస్తులైనటువంటి పౌలు గారు తన పత్రికల్లో రాస్తూ ఈ మాటలన్నీ చెప్తాడండి. మీ నోట బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను రానివ్వక మీ నోటిని కాపాడుకోండి అని రాసి ఉంటుంది. నిజమే, క్రైస్తవులమైన మన నోట బూతులు రాకూడదు, పోకిరి మాటలు రాకూడదు, సరస సంబంధమైన మాటలు రాకూడదు, అబద్ధాలు రాకూడదండి. మన నోట దేవుని వాక్యమే ప్రయాణము చేయునుగాక. ఆమేన్. యేసు ప్రభువారండి నోరు తెరిచి బోధ చేయడం ప్రారంభించారు. దేవుని వాక్యాన్ని బోధించడం ప్రారంభించారు. చూడండి, 119వ కీర్తనలో కూడా మనం చూస్తే కీర్తనాకారుడు ఒక అమూల్యమైన మాటని ఇక్కడ తెలియజేశారండి. 119వ కీర్తన 103వ వచనం. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. హల్లెలూయా. చూడండి, నీ వాక్యం నా నోటికి ఎంతో మధురం, నా జిహ్వకు ఎంతో మధురం, అది తేనె కంటే, నా నోటికి తేనె కంటే తీయగా ఉంది అంటాడండి. చూడండి, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. దేవుని వాక్యం అండి మన నోటికి తీయగా ఉంటుంది. దేవుని వాక్యాన్ని మనం నోటితో ఉచ్చరిస్తే మనం దీవించబడతామండి. ఆ వాక్యం ఎవరయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారండి. చూడండి, ఆ మాట కూడా రోమీలకు రాసిన పత్రికలో ఈ అమూల్యమైన మాటను మనం చదువుకుంటామండి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఈ మాట కూడా వ్రాసి ఉంటుందండి. 10వ అధ్యాయం 8వ వచనంలో అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాసవాక్యమే. అదేమనగా యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడతావు. హల్లెలూయా. చూడండి, దేవుడు యేసు ప్రభు దేవుడని నోటితో ఒప్పుకోవాలంట. ఈరోజు చాలామంది క్రైస్తవులు అని చెప్పుకుంటారు, కానీ ఆయన బిడ్డలమని నోటితో ఒప్పుకోలేరండి. మేము క్రైస్తవులం, మేము దేవుని పిల్లలం అని చెప్పుకోలేరండి. చూడండి, దేవుని వాక్యాన్ని నోటితో ఉచ్చరించలేరు, యేసు ప్రభు అని నోటితో కూడా చెప్పలేరు. కానీ దేవుడిచ్చే కార్యాలు జరగాలి, దేవుడు చేసే అద్భుతాలు జరగాలి, దేవుడు చేసే మేలులు జరగాలని చాలామంది కోరుకుంటారు. కానీ ఒక్క మాట చెప్పనండి, మనం దీవించబడటానికి మనం దేవుని గురించి, దేవుని వాక్యం గురించి ధైర్యంగా ధారాళంగా ఎక్కడున్నా మాట్లాడగలగాలి. అప్పుడు మనం ఖచ్చితంగా దీవించబడతామండి. యేసు ప్రభు అని మనం నోటితో ఒప్పుకోవాలి. అప్పుడు మనకు రక్షణ దొరికిద్ది. దేవుని వాక్యాన్ని మనం నోటితో ఉచ్చరించినప్పుడు అది తేనె కంటే మధురంగా తీయగా మారిపోతుంది. మనం సంతోషంగా ఉంటామండి. మీ అందరి నోటితో దేవుని వాక్యాన్ని ఉచ్చరించుదురుగాక. దేవుని వాక్యం గురించే మీరు మాట్లాడుకుందురుగాక. వ్యర్థత గురించి ఎవరు మాట్లాడకూడదండి, దేవుని వాక్యం గురించే మాట్లాడాలి. మన నోటిలో నుండి దేవుని వాక్యము ప్రవహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మంచి ఉదయకాల సమయం ఎన్నో ఆణిముత్యాలాంటి అమూల్యమైన నీ మాటలు మాకు తెలియజేసినందుకు వందనాలయ్యా. కొండ మీద కూర్చొని జనసమూహం మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు నోరు తెరిచి బోధింపసాగారయ్యా. నీ నోటి నిండా వాక్యం ఉంది. నీ పిల్లలుగా మేము కూడా మా నోటి నిండా మీ వాక్యము ఉంచుకొందుముగాక. మీరు ప్రభు అని మా నోటితో ఒప్పుకొందుముగాక.
నీ వాక్యాన్ని మా నోటి నిండా ఉంచుకున్నప్పుడు అది మాకు తేనె కంటే తీయగా మారిద్ది నాయన. మా నోటి నిండా నీ వాక్యమే ఉండాలి. ఈనాడు చాలామంది బూతులు, పోకిరి మాటలు, సరస సంబంధమైన మాటలు మాట్లాడుకొని నీ నామానికి అవమానకరంగా బ్రతుకుతున్నారు. వారందరినీ మీరు మార్చండి. వారి నోటి నిండా నీ వాక్యమే ఉండునుగాక. ఈ ఉదయకాల సమయం ఎంతమంది బిడ్డలు నీ మాటలను అంగీకరిస్తున్నారో వారిని, వారి కుటుంబాలని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో దీవిస్తూ ఉన్నామయ్యా. ఉదయకాలపు ఆశీర్వాదాలు, దీవెనలు మెండుగా నిండుగా వారికి దయచేయండి. స్కూళ్ళకి, కాలేజీలకు వెళ్తున్న పిల్లలను మీరు కాపాడండి. ఉద్యోగాలకి, డ్యూటీలకు వెళ్తున్న బిడ్డలను మీరు కాపాడండి. మా ప్రాంతాల్లో ఉన్న మంచి వ్యాపారస్తులందరినీ మీరు దీవించండి. ఆరోగ్య క్షేమాలు వారికి దయచేయండి అయ్యా. ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి. అందరికీ నీ కృపా కాపుదల, క్షేమం, దీవెన మీరు అనుగ్రహించమని వేడుకుంటూ నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.